ఆదిత్య సరదాగా ఎనర్జెటిక్గా ఉండే క్యూట్ లిటిల్ బాయ్. అతనికి చిప్స్, చాక్లెట్స్, పిజ్జా తినడం అంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ పేరు మీరా. ఎప్పుడూ ఆదిత్యని వార్న్ చేస్తూ ఉండేది. ఆదిత్య, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం మంచిది కాదు అని. కానీ ఆదిత్య నవ్వి, అమ్మా, అందరూ నాకు టేస్టీ స్నాక్స్ ఇస్తున్నారు. నా ఫ్రెండ్స్ చిప్స్ షేర్ చేసుకుంటారు, మరి తాతయ్య గారు ఐస్ క్రీమ్ కొనిస్తారు, మన నైబర్ ఆంటీ క్యాండీస్ ఇస్తారు అనేవాడు. ఈ మాటలు విని మీరా చాలా ఆందోళన చెందింది. స్ట్రాంగ్గా, హెల్దీగా ఉండాలని ఆమె కోరుకునింది. జంక్ ఫుడ్ ఎందుకు మంచిది కాదో అతనికి ఎలా చెప్పాలో ఆలోచించింది. ఒకరోజు సాయంత్రం మీరా ఆదిత్యాని డైనింగ్ టేబుల్ దగ్గరకు పిలిచింది. అతని ముందు 2 ప్లేట్లు పెట్టింది. ఒక ప్లేట్లో జ్యూసీ యాపిల్, కలర్ఫుల్ వెజిటేబుల్స్, వేడి వేడిగా ఇంట్లో చేసిన చపాతీలు ఉన్నాయి. మరొక ప్లేట్లో చిప్స్, చాక్లెట్ బార్, ఒక సాఫ్ట్ డ్రింక్ పెట్టింది. ఆదిత్య, ఇవి మ్యాజికల్ ప్లేట్స్ అని ఊహించుకో. నువ్వు ఫస్ట్ ప్లేట్లోని ఫుడ్ చూస్ చేసుకుంటే నీకు చాలా ఎనర్జీ వస్తుంది, ఫాస్ట్గా పరిగెత్తగలవు, స్ట్రాంగ్గా పెరుగుతావు, నువ్వు ఎప్పుడూ సిక్ అవ్వవు. కానీ సెకండ్ ప్లేట్లోని ఫుడ్ చూస్ చేసుకుంటే నీకు టయర్డ్నెస్ వస్తుంది, స్లోగా ఉంటావు, స్టమక్ పెయిన్ వస్తుంది, క్యావిటీస్ ఫామ్ అవుతాయి. చాయిస్ ఇస్ యువర్స్. నువ్వైతే ఏది చూస్ చేసుకుంటావు? ఆదిత్య ప్లేట్ల వైపు చూసి ఆలోచించాడు. నేను స్ట్రాంగ్గా, ఫాస్ట్గా ఉండాలి అని అన్నాడు. కానీ అమ్మ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ నాకు జంక్ ఫుడ్ ఇస్తే నేను వాళ్ళకి నో ఎలా చెప్పాలి? మీరా నవ్వింది. నువ్వు పొలైట్గా చెప్పచ్చు, థ్యాంక్ యూ, కానీ నేను ఇప్పుడే తిన్నాను, మేబీ నెక్స్ట్ టైం, లేదా చాలా టేస్టీగా ఉంది, కానీ మా అమ్మ ఈరోజు యమ్మీ స్నాక్స్ చేసింది అని చెప్పడానికి ట్రై చేయొచ్చు. సరేనా ఆదిత్య? ఆదిత్య మిర్రర్ ముందు ఈ మాటలను ప్రాక్టీస్ చేశాడు. నెక్స్ట్ డే అతని ఫ్రెండ్ సంజయ్ అతనికి చిప్స్ ప్యాకెట్ ఇచ్చాడు. ఆదిత్య నవ్వి, థ్యాంక్ యూ సంజయ్, కానీ నా దగ్గర ఈరోజు టేస్టీ ఫ్రూట్స్ ఉన్నాయి, నువ్వు టేస్ట్ చేస్తావా అన్నాడు. నెమ్మదిగా ఆదిత్య మంచి ఫుడ్ చూస్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అతను ఎక్కువ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంట్లో వాళ్ళ అమ్మగారు చేసిన భోజనం తినడం స్టార్ట్ చేశారు. అతను మరింత చురుగ్గా ఉన్నట్లు అనిపించింది. బాగా ఆడేవాడు. అతని టీచర్ కూడా అతను క్లాస్ రూమ్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నారు అని గ్రహించింది. ఒకరోజు అతని తాతగారు తనకి ఐస్ క్రీమ్ ఇచ్చాడు. ఆదిత్య ఇలా అన్నాడు, థ్యాంక్ యూ తాతయ్య, నేను నెక్స్ట్ టైం తింటాను, ఈరోజు మా అమ్మ చేసిన స్ట్రాబెర్రీ స్మూతీ తాగాను అని అన్నాడు. అతని తాతయ్య గారు నవ్వి, వావ్ ఆదిత్య, గుడ్ చాయిస్, నేను కూడా ఒకటి తాగుతాను అన్నాడు. ఆదిత్య వాళ్ళ అమ్మ చెప్పింది నిజమే అని గ్రహించాడు. ఆమె ప్రేమ అతని రుచికరమైన ఆహారం ఇవ్వడం మాత్రమే కాదు, అతను హెల్దీగా, స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవడం కూడా. పిల్లలు, ఈ స్టోరీ నుండి మీరేం నేర్చుకున్నారు? అమ్మ ఎప్పుడూ తమ పిల్లలకు ది బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటారు. హెల్దీ ఫుడ్ తినడం వల్ల మనం స్ట్రాంగ్గా, ఫాస్ట్గా, హ్యాపీగా ఉంటాము. జంక్ ఫుడ్ను పొలైట్గా నో చెప్పడం మంచిది. మనం రైట్ ఫుడ్ తిన్నప్పుడు మనం బ్రైట్గా ఉంటాము. మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ like, share, subscribe to Kids Info channel. See you in next video. Bye bye.